నమస్తే అండి, నేను మీ అడ్వకేట్ శ్వేత. చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాము, ప్రాపర్టీ ఇష్యూస్, సివిల్ డిస్ప్యూట్స్ అరైజ్ అవుతూ ఉంటాయి ఫ్యామిలీస్లో. ఆ తర్వాత దే ఎండ్ అప్ ఇన్ క్రిమినల్ ఛార్జెస్, పోలీస్ స్టేషన్ వరకు అప్రోచ్ అవ్వడము, ఒకరి మీద ఒకళ్ళు ఎఫ్ఐఆర్ చేసుకోవడం. ఇలాంటి ప్రాపర్టీ డిస్ప్యూట్స్కి సంబంధించి రాజస్థాన్ కోర్టులో ఒక కేసు జరిగిందండి. అదేంటంటే, ఒక అన్నదమ్ములు ఉన్నారు. అన్నేమో ఒక ఏ క్లాస్ కాంట్రాక్టర్, తమ్ముడేమో ఒక అడ్వకేట్. ఓకే, అయితే అన్న వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు తమ్ముడు ఆయన ఆఫీస్ని చూసుకోవడము, ప్రాపర్టీస్ని మేనేజ్ చేయడము జరుగుతూ ఉండింది. అయితే కొన్ని రోజులకి ఎవరైతే ఎల్డర్ బ్రదర్ ఉన్నాడో, అన్న ఉన్నాడో, ఆయన చనిపోవడం జరిగింది. ఆ తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ని ఫోర్జ్ చేసి ఈయన మ్యానిపులేట్ చేశాడు అనేది అన్న కొడుకు అలిగేషన్. ఒక ప్లాట్ తనది అని వెకేట్ చేయమని అన్న కొడుకుని అడిగినప్పుడు ఈ తమ్ముడు, ఆ అబ్బాయి, ఇది మా నాన్న సంపాదించిన ప్రాపర్టీ, నేను వెకేట్ చేయడం కుదరదు, నువ్వు ఫోర్జరీ చేసి డాక్యుమెంట్స్ అన్నిటిని మ్యానిపులేట్ చేసి నువ్వు ఈ ప్రాపర్టీ మీద క్లెయిమ్ అడుగుతున్నావు, ఇది మా నాన్న కొన్నది 1998లో అని అనడం జరిగింది. ఆ తర్వాత ఆ విషయంపై ఆ అబ్బాయి తన బాబాయ్ పైన ఫోర్జరీ అండ్ చీటింగ్ క్రిమినల్ కేసెస్ అనేవి ఫైల్ చేయడం జరిగింది. దానికి అగ్రీవ్ అయిన బాబాయ్ ఏం చేశాడు అని అంటే, హైకోర్టుకి క్వాష్ కోసం వెళ్ళాడు. క్వాష్ కోసం వెళ్ళినప్పుడు కోర్టు ఏమని చెప్పింది అని అంటే, ప్రాపర్గా మెటీరియల్ డాక్యుమెంట్స్, ఎవిడెన్స్ లేకుండా సివిల్ డిస్ప్యూట్స్ని వాళ్ళ వైపు ప్రెషర్ క్రియేట్ చేయడం కోసము టాక్టిక్స్గా వాడుతూ ఈ క్రిమినల్ కేసెస్ అనేవి వితౌట్ ఎనీ వ్యాలిడ్ ఎవిడెన్స్ మెయింటైనబుల్ కాదు అని క్వాష్ చేయడం జరిగింది. సో చాలా సందర్భాల్లో చూస్తుంటాం ఏంటి అని అంటే, అవతల వ్యక్తి పైన ఆ ప్రెషర్ క్రియేట్ చేయడానికి క్రిమినల్ కేసెస్ వేస్తూ ఉంటాం. సో వ్యాలిడ్ ఎవిడెన్స్ లేకుండా ఈ క్రిమినల్ కేసెస్, ఓకే, అండర్లయింగ్ సివిల్ కేసెస్ ఉన్నప్పుడు కౌంటర్ బ్లాస్ట్గా ఈ క్రిమినల్ కేసెస్ వేయడము కరెక్ట్ కాదు అని చాలా సందర్భాల్లో హైకోర్ట్స్ అండ్ సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది.